నమస్తే అండి. ఆలుగడ్డ పచ్చిమిర్చి కారంతో చేసుకుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడైతే ఎలా చేయాలో చూపిస్తాను. ముందైతే పచ్చిమిర్చి కర్రీకి సరిపడా ఇవి ఒక 5-6 దుంపలు ఉంటాయన్నమాట. అందులోకి ఒక 6-7 పచ్చిమిర్చి, ఆ తర్వాత వచ్చేసి చూసారు కదా 6-7 పచ్చిమిర్చిని తీసుకోవాలండి. స్పైసీ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. అందులోకి కొంచెం కల్లుప్పు యాడ్ చేస్తున్నాను, ఎక్కువ కాదు, కర్రీకి సరిపడా కాదు, కొంచెం మాత్రమే యాడ్ చేస్తున్నాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి చిన్న అల్లం ముక్క, జీలకర్ర ఒక అర స్పూన్ వేసుకోవాలి. 4-5 ఒక 6 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలన్నమాట. ఇంటిని కచ్చాపచ్చాగా మనం మిక్సీ అయితే పట్టుకోవాలి. మరీ పేస్ట్ లాగా కాకుండా ఒక మాదిరిగా పేస్ట్ అయితే పట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే బంగాళదుంపల్ని ఉడకబెట్టేసుకొని ఉంచుకుందాము. ఈ ఉడకబెట్టిన బంగాళదుంపలను అయితే నేనైతే వీటిని ఎప్పుడు కూడా ఉడకబెట్టాలి అంటే కనుక పొట్టు తీసేసి వాటిని బాయిల్ చేసుకుంటా అనమాట. ఆ విధంగా బాయిల్ చేసిన ఈ ఆలునైతే మనం చక్కగా ఈ విధంగా చాక్తో అయితే చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోవచ్చు అనమాట. అదే మనం పొట్టుతో కనుక ఆలుని ఉడకబెట్టుకున్నట్టయితే అవి కూడా పొట్టు తీసుకోవాలి. దానికి టైం అంతా ఎందుకని చెప్పేసి నేను ఈ విధంగా అయితే చేస్తా. ఒక్క ఉల్లిపాయను అయితే మనం సన్న పీసెస్గా కట్ చేసి పక్కన ఉంచేసుకుందాం. ఇప్పుడైతే కూర అయితే స్టార్ట్ చేసేద్దాం. ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ని అయితే వేసుకుందాం. మరీ ఎక్కువ వద్దండి, అలా అని తక్కువ కూడా వద్దు, మీడియంగా అయితే వేసుకోవాలి. ఎందుకంటే కర్రీ కొంచెం మాడే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది కదా, అందులో తాలింపు గింజలు అయితే వేసేసుకుందాం. ఈ తాలింపు గింజలు వేసుకున్నాక ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి ఉంచుకున్నాం కదండి, చాప్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట నేను. ఇప్పుడు మనం సన్నగా చాప్ చేసుకునేటటువంటి చాపర్స్ వచ్చాయి కదా, అందులో అయితే నేను సన్నగా పీసెస్ లాగా చేసేసుకున్నా. ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసాక కర్రీకి సరిపడా ఒక పావు స్పూన్ అయితే పసుపును కూడా మనం యాడ్ చేసేసుకోవాలి. తర్వాత కరివేపాకును కూడా వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా దీన్ని అయితే మనం కలిపేసుకున్నాము. కొంచెం ఫ్రై అయినాక మరీ బ్రౌన్ కలర్ అవసరం లేదండి, మీడియంగా ఫ్రై అయ్యాక ఈ ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని కూడా వేసేసుకుందాము. ఈ విధంగా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇందులో ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి అవేమీ వేయాల్సిన పని లేదు. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్లో అల్లం వెల్లుల్లిని యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడైతే ఏం అవసరంలా. దీన్ని అయితే చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాం కదా, ఇప్పుడైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. మనం పేస్ట్లో అయితే రాళ్ళ ఉప్పు కొంచెం యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేద్దాం. ఫైనల్గా మనం కర్రీలో చూసుకొని కూడా చాలకపోతే యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ అయితే వేసేసాను అనమాట. వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా ఇది కొంచెం కూర ఫ్రై అయినాక ఇప్పుడైతే మూత తీసేద్దాము. చూసారు కదా, ఈ విధంగా మూత తీసేసి ఇందులో మనం ఇందాక ఏదైతే పేస్ట్ పట్టేసి ఉంచుకున్నామో ఈ పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా మరీ పేస్ట్లా కాకుండా కచ్చపచ్చగా పట్టేసుకోవాలి. దీన్ని అయితే ఇందులో వేసేసుకుందాం అన్నమాట. వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాము. కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఆగి అలా 1-2 సార్లు మనం ఫ్రై చేసుకునేటప్పుడు మూత తీసుకొని చూసుకొని కలుపుకోవాలి. కలిపేసుకొని మళ్ళీ కూడా మూత పెట్టేసుకోవాలి. ఆ విధంగా ఒక 10 నిమిషాలు అయితే పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో అయితే ఉంచుకోండి. ఇది ట్రై ఫ్రై కాబట్టి అడుగు అంటటం లేదు, లేదంటే కనుక సిమ్లో పెట్టుకొని చేసేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ చూసుకుంటూ ఒక 10 మినిట్స్ అయితే ఫ్రై చేశాక మనకి ఏదైతే పచ్చిమిర్చి పేస్ట్ వేసామో అది కూడా పచ్చి వాసన అంతా పోతుంది. ఆ తర్వాత కూరకి కూడా ఈ పచ్చిమిర్చి పేస్ట్ ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుందన్నమాట. చూసారు కదా ఎంత చక్కగా పట్టిందో. ఇప్పుడైతే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా ఇందులో వేసేసుకుందాము. దీనికి ఇంకా గరం మసాలా అవి యాడ్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే ఇది చాలా చక్కగా ఒరిజినల్ టేస్ట్ అయితే ఇలాగే బాగుంటుందండి. ఇదైతే అన్నంలోకి తినొచ్చు, రోటీలోకి తినొచ్చు, మన ఇష్టం దేనిలోకైనా
దీనినైతే తినొచ్చు అనమాట. ఇది చాలా వేడివేడిగా అన్నంలో పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు పచ్చిమిర్చి ఫ్లేవరు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఈ కర్రీకి ఒక ప్లస్ పాయింట్ అనమాట. చాలా చక్కగా ఉంటుంది తింటే మటుకి, చాలా చక్కగా రుచిగా ఉంటుందన్నమాట తింటే. మీరైతే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.